వికే గారు చాలా మంచి క్వశ్చన్. గతంలో పట్టాభి గారు కానీ మీరు కానీ నేను కానీ చాలా డిబేట్లలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కడుతున్నప్పుడు అది పూర్తయిన వెంటనే మాకు ఉపాధి వస్తుందని చెప్పి 4 గ్రామాల ప్రజలు అనుకున్నారు. కానీ 4గురికి కూడా అందులో ఉద్యోగాలు రాలా. కానీ ప్రజలు అందరూ కూడా అడుగుతున్నారు. ఈ రోజు చాలా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు, మేము చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పైన ఇచ్చాం భూములు అని చెప్పని. నేను కోరుతున్నానంటే పట్టాభి గారు కానీ పోలా గారు కానీ మీరు కానీ నేను కానీ బ్రహ్మాండమైనటువంటి విమానాశ్రయం మన కళ్ళ ముందు వచ్చింది, లక్షల మందికి ఉపాధి వస్తుంది. అలాగే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. మా పిల్లలు పనిచేయడానికి సరిపోరు. మా పిల్లలకి ఆ వృత్తి రీత్యా నైపుణ్యత ఇచ్చేవాళ్ళు ఎవరు? మా పిల్లలకి ఆ ట్రైనింగ్ లేకపోతే కరెక్ట్ గా విమానం ఎదురుగా కనిపిస్తే మేము గేట్ బయట నిలబడి చూస్తే దీనివల్ల ప్రయోజనం కాదు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కాస్త ఆలోచన చేశారు కాబట్టి అవుతుంది. రేపు పొలిటికల్ ఇన్స్టేబిలిటీ వస్తే ఎన్ని విమానాశ్రయాలు వచ్చినా మాకు ఉపాధి వస్తుందని నేను నమ్మను. ఈ రోజు నేనే ప్రత్యక్ష సాక్షిని. జిఎంఆర్ వాళ్ళు ఇంకా భయం ఉందా మీకు? నో డౌట్ అబౌట్ ఇట్. నేను డంకబద్ధం చెప్తాను. ఈ రోజు కూడా మీ పెద్దలు ఎవరు చెప్పలేరు. జిఎంఆర్ వాళ్ళు ఎవరిని తీసుకోవట్లేదు, ఎందుకంటే స్కిల్ఫుల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. స్కిల్ ఎక్కడ ఇచ్చారు మీరు? స్కిల్ ఎక్కడుంది? ఏ ప్రభుత్వం ప్రజల మీద దృష్టి పెట్టింది? ఏ ప్రభుత్వం నియోజకవర్గాల వారిగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసింది? ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు 136 ఎకరాలు ఇచ్చారు ఎడ్యూస్ సిటీ పెట్టడానికి. అందులో 40,000 మందికి తయారవుతారంటారు. మా పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారు? వీళ్ళకి ఉపాధి ఎవరిస్తారు? వీళ్ళని ట్రైనప్ చేయడానికి కావాల్సిన శిక్షణా కేంద్రాలు ఏవి? ఈ రోజు నేను ఆన్ గ్రౌండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడిచ్చారు? ఇంకా ఇవ్వలేదు. అట్లాగే మీరు తీసుకోండి టాక్సీ డ్రైవర్లకి. నేను అడుగుతున్నాను, విజయనగరం జిల్లాలో దాదాపుగా 7,000 మంది డ్రైవర్లు ఉన్నారు. అక్కడ 13,000 మంది డ్రైవర్లకు ఉపాధి ఉంది. ఒక్కరిని ఇంకా తీసుకునే పరిస్థితి లేదు. నేను మా జిల్లా మంత్రితో గొడవ చేస్తున్నాను, ఎమ్మెల్యేలకి రిప్రజెంట్ చేశాను, జిల్లా కలెక్టర్ చెప్పాను, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను, అలాగే లోకేష్ గారికి లేఖ రాశాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయమని. జిఎంఆర్ వరలక్ష్మి వాళ్ళు ప్రైవేట్ గా రాజాములో వాళ్ళ పేరు మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి తర్ఫీదు తెచ్చుకున్నారు. మరి వాట్ అబౌట్ భోగాపురం, విజయనగరం, గంట్యాడ, లేకపోతే ఎస్కోట, గజపతి నగరం, బొబ్బిలి, ఈ నెల్లిమర్ల నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు ఇది చర్చ చేయట్లేదు. కానీ నేను అడుగుతున్నాను, పట్టాభి గారిని కూడా అదే కోరుతున్నాను. పట్టాభి గారు మీలాంటి వాళ్ళు, వికే గారు, నేను మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవిష్యత్ అవసరం కోసం. మీకు ఇంకో విచిత్రం చెప్తే ఆశ్చర్యపోతారు వికే గారు. గూగుల్ డేటా సెంటర్ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కోసం రెజ్యూమ్లు పెట్టమని చెప్పి స్థానికంగా రెజ్యూమ్ ఉన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం పెడితే వాళ్ళు టిక్ చేసేస్తున్నారు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని. ఎందుకంటే లోకల్ గా ఏమైనా లేనిపోని ఇబ్బందులు వస్తాయి, లోకల్ గా డిమాండ్ పెరుగుతుంది, లోకల్ గా యూనియన్లు వస్తాయి, గందరగోళం జరుగుతుంది, ఏదో కారణం చేత పక్కన పెడుతున్నారు అనే పరిస్థితి. ఈ రోజు మాత్రం మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం అవుతున్నా ఇక 404 కుటుంబాల నుంచి, ఈ 404 కుటుంబాల నుంచి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చామని చెప్పే మాట పరిస్థితి ఈ రోజు లేదు ఎవరికి. నేను మొదటి నుంచి కాల్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. కానీ భవిష్యత్తులో ఆ తప్పులు జరగకూడదు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, గార్డెనింగ్ కావాలి, శానిటరీ కావాలి, డ్రైవర్లు కావాలి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్ కావాలి, ప్లంబర్లు కావాలి, పెయింటర్లు కావాలి, మెషినిస్టులు కావాలి. మీరు తయారు చేయండి పిల్లల్ని. మీరు తయారు చేయకపోతే ఎట్లా వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? విమానం బాగానే ఉంటది, ఎదురుగానే ఉంటది మాకు, కానీ అందులో మేమేం పనికిరాం. మా పిల్లలు ఎవరు పనికిరారు. మీరు అనుకుంటున్నారు కానీ మళ్ళీ మనం వెనక్కి వస్తాం. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు. ఈ మంచి పేరు కుటుంబ ప్రభుత్వానికి రావాలి, ఈ మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి రావాలి, ఈ మంచి పేరు. ఇప్పుడు నేను కూడా మీకు ఒక మాట చెప్తాను వికే గారు. ఈ రోజు లక్షల మందిని తరలించి పెద్ద పండగ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇక్కడి నుంచి అటువంటి ప్రణాళికలు పెట్టొద్దు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. రాష్ట్రం నుంచి అధికారులు అందరూ వచ్చి నలిగిపోతున్నారు, ఆఫీసర్లు అందరూ కింద పడిపోతున్నారు, ఇక్కడ అకామిడేషన్ లేదు, 4 రోజుల నుంచి పరిపాలన లేదు, నలిగిపోతున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా మీకు మంచి పేరు రావాలి కాబట్టి 404 కుటుంబాల గ్రామాల ప్రజలు, మీ శాసనసభ్యులు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మోదీ గారు కలిసి అది ఓపెన్ చేసి ఉంటే కోట్లాది రూపాయలు డబ్బు మిగులుతుంది. ఈ శ్రమ ఖర్చు అంటే కొన్ని ఎలా ఉంటాయంటే సార్, కాదు ఈ విషయంలో నేను మీతో డిఫర్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఒక విమానాశ్రయమే లేదు. ఏదో 1-2 చెన్నై ఉన్నాయి కానీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. ఇది ఒక మణిహారం లాంటిది. డెఫినెట్గా ఒక అమరావతి, ఒక పోలవరం, ఒక భోగాపురం ఇటువంటివన్నీ చూస్తున్నాం. మీ దగ్గరే పోర్ట్లు ఉన్నాయి, 2 పోర్ట్లు ఉన్నాయి. విశాఖ పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది,
నేవీ ఉంది, ఓకే, స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తోంది. ఉన్నది. అసలు ఒకటి కాదు, ఐటీ ఇండస్ట్రీ విపరీతమైన గ్రో వస్తోంది. రేపు లక్షల రేపు మంది పోలవరం ఎంప్లాయీస్ ఓపెన్ అయిపోతే తయారవుతారు. ఎక్కడి వరకు వాటర్ వస్తుంది వికే గారు? ఒక్క పోలవరం నిమిషం ఓపెన్ బాబ్జీ అయిపోతే గారు, ఒక్క నిమిషం బాబ్జీ గారు. లక్షల మంది ఎంప్లాయీస్ తయారవుతారు, వేల మంది ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక ఎయిర్పోర్ట్ అంటే అదొక పెద్ద ఈవెంట్, అది ఒక పెద్ద పండగే. No doubt. దానికి ఏదో No doubt. 400 గ్రామాల వాళ్ళనే చేసుకుందాము అని అంటే వాళ్ళు కూడా అతిథులు, నో డౌట్. వాళ్ళు Yes. అతిథులు, రైతులు, భూములు ఇచ్చిన రైతులు, అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఎలాగైతే అతిథులో, అక్కడ వాళ్ళు కూడా అతిథులు. వాళ్ళ గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాల్లో ప్రయారిటీ ఇవ్వాలి, అది ఓకే. కానీ ఈవెంట్ చేస్తేనే ప్రమోషన్ కదా. ఆ ప్రమోట్ సరే, ఓకే, చేస్తేనే ఓకే. నో ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉందనేది ప్రపంచ పట్టణానికి మొత్తానికి తెలిస్తేనే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు అక్కడికి. పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా కనెక్టివిటీ చూసుకుంటారు, అది కూడా అవసరమే. మార్కెటింగ్ అవసరం. కరెక్ట్. ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటాను. Yeah. విక గారు, నేనేమంటానంటే బాగా క్రష్ అయిపోతున్నారు. 3 లక్షల మంది, 2 లక్షల మంది అంటే ఒక 5,000 పర్లేదండి, బస్సులు, అవుతారు, అలవాటే కదా ఇవన్నీ. అదొక యాంగిల్. రెండోది నేను బాగా అంటుందంటే అద్భుతం. ప్రజల మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు వెనకే ఉంటది, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఈ ఉపాధి అంశాలని స్పష్టంగా పట్టించుకోవాలి. లేకపోతే మళ్ళా ఏమవుతుందంటే మా పిల్లలకు లేదు కదా ఉపాధి, మేము ఇచ్చాం కదా భూములు. నేను బాగా మీకు చెప్పేది ఒకటే గుర్తించండి సార్ వికే గారు, రెవెన్యూ సమస్య ఒక్కటి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూసేకరణ జరిగిన తొలి కేంద్రం ఇది నోట్ డౌన్, అందరు రాసుకోవాలి. ఇది అంటే ఎంత గొప్ప రెవెన్యూ ఆఫీసర్లు పనిచేశారో మీరు ఆలోచించండి. ఒక్క రెవెన్యూ 2,750 ఎకరాలు, 4 గ్రామాలు, 430 కుటుంబాలతో పాటుగా ఒక్క రెవెన్యూ డిస్ప్యూట్ లేకుండా భూసేకరణ జరిగిందంటే ఎంత గొప్ప ఆఫీసర్లు, వాళ్ళు పిలిచి సత్కరించాలి. అలా సరే, ఆ మీరు thinking చేయమని మీరు మీరు కోరుతున్నాను. బాబ్జీ గారు కాదనట్లా, ఆఫీసర్లు కష్టపడకపోతే పని అవ్వదు ఫీల్డ్లో. అందుకే కదా ఆఫీసర్లు ఉంటారు. అందులో కొంతమంది ఆఫీసర్లతోనే సాధ్యమవుతుంది, అందరితో సాధ్యం కాదు అది. సాధ్యం కాదు. మీరు చెప్పినట్టుగా కొంతమంది కలెక్టర్ల స్థాయిలోనో కింది స్థాయిలోనో